సుష్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ నైతిక బాధ్యతని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యమంత్రిపై అనుచితంగా మాట్లాడితే కనీసం ఖండించరా అని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తోంది. బాధ్యత తీసుకోకుండా సంబంధం లేదు అంటే సరిపోతుందా? కొండా సురేఖకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సూటి ప్రశ్న ఇది. సురేఖపై తిరుగుబాటు చేస్తూ సీఎల్పీలో ఎమ్మెల్యేలు మీటింగ్ నిర్వహిస్తున్నారు. సీఎల్పీకి చేరుకున్నారు ఇప్పటికే విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కుంభం అనిల్ కుమార్, బీర్ల ఐలయ్య, ఇర్లపల్లి శంకరయ్యతో పాటు మరికొందరు సీఎల్పీ మీటింగ్ కి హాజరవుతున్నారు. సీఎల్పీలో జరుగుతున్న మీటింగ్ కాంగ్రెస్ పార్టీలో కాస్త సెన్సేషన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వరుస వివాదాలకు కేంద్రంగా మారిన కొండా సురేఖకి కాంగ్రెస్ అనేక సార్లు అవకాశాలు ఇచ్చింది. అయినా ఆమె తీరు మారకపోగా ఇప్పుడు మొత్తం కుటుంబం వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కూతురు అనుచిత వ్యాఖ్యలు చేసినా ఖండించాల్సిన కనీస బాధ్యత లేదా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. సురేఖ నైతిక బాధ్యత తీసుకోవాల్సిందే అన్నట్టుగా ఇవాల్టి మీటింగ్ లో ఎమ్మెల్యేలు చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడికి మీటింగ్ కి హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఏమంటున్నారు పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్, ఏంటి సిచ్యువేషన్? చాలా సీరియస్ యాక్షన్ తీసుకోబోతోందా? ఎమ్మెల్యేల వర్షన్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు ఎలాంటి హడావిడి ఉంటుందో ఈరోజు సీఎల్పీలో అదే హడావిడి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే దాదాపుగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీకి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో ఇప్పుడు సమావేశం కూడా ప్రారంభమైంది. సీఎల్పీలోని ఎమ్మెల్యేలకు సంబంధించిన హాల్లో సమావేశం జరుగుతుంది. దీంట్లో విప్పులు బీర్లా ఐలయ్య, వేముల వీరేశంతో పాటుగా వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్. వరంగల్లో కొండా సురేఖ ఇష్యూ నడుస్తుంది, నల్గొండలో రాజగోపాల్ రెడ్డి ఇష్యూ నడుస్తుంది, మహబూబ్నగర్లో చిన్నారెడ్డి ఇష్యూ నడుస్తుంది. సో ఈ 3 ఎమ్మెల్యేలు కూడా 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ కార్యకర్తలు, నాయకులు కూడా చేరుకుంటున్నారు. సో బిఎల్ఆర్తో పాటుగా మిగతా నాయకులందరూ కూడా వేముల వీరేశం, బీర్లా ఐలయ్య, నాయన రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డితో కొద్దిసేపటి క్రితమే టీవీ9 మాట్లాడించే ప్రయత్నం చేసింది. తన కారు దిగుతుండగా దేని గురించి ప్రెస్ మీట్, ఏంటి సస్పెన్స్ అని అడిగితే కూడా మీరు చూస్తారు కదా, మరొక అరగంటలో ప్రెస్ మీట్ ఉండబోతుంది. ప్రెస్ మీట్లో అన్ని అంశాలను చర్చిస్తామని చెప్పారు. ప్రధానంగా కొండా సురేఖ పైన తిరుగుబాటనే చెప్పాలి. దీన్ని మొత్తం ఎమ్మెల్యేలంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని, పార్టీని కనుక ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. నిన్న ఇచ్చిన వివరణతో మేము ఎట్టి పరిస్థితుల్లో సాటిస్ఫైగా లేము అనేది వేముల వీరేశం కొద్దిసేపటి క్రితమే టీవీ9కి చెప్పారు. కనీసం చింతించకుండా, కూతురు చేసిన వ్యాఖ్యలకు చింతించకుండా నా షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలంటూ కొండా సురేఖ డిమాండ్ చేయడం ఏంటి అనేది అటు విప్పులు కూడా ప్రశ్నిస్తున్నారు, ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నిస్తున్నారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాంశంగా మారింది. కొండా సురేఖతో పాటుగా పార్టీ లైన్ క్రాస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని చర్యలు తీసుకోవాలనే ఏకైక డిమాండ్తో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ప్రెస్ మీట్లో కూడా దీన్నే డిమాండ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా కొండా సురేఖ, కొండా సుష్మితకు సంబంధించిన అంశాలని తీసుకుంటూనే రాజగోపాల్ రెడ్డి వ్యవహారం, అట్లాగే చిన్నారెడ్డి వ్యవహారం, ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పార్టీ దృష్టికి తీసుకొచ్చి ఒక తీర్మానం లాంటిది ఏఐసీసీకి కానీ పీసీసీకి కానీ పంపే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పటికే డీసీసీల నుంచి తీర్మానాలు తీసుకున్నారు. కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటే డీసీసీ, వరంగల్ డీసీసీ ఇప్పటికే ఏఐసీసీతో పాటుగా పీసీసీకి తన తీర్మానాన్ని పంపింది. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్గా అదే అంశాన్ని మాట్లాడబోతున్నారు. సో దానికి సంబంధించే ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది తెలుస్తుంది. అటు రాష్ట్ర రాజకీయాల్లో సైతం ముఖ్యమంత్రితో పాటుగా పీసీసీ చీఫ్ మంత్రులు కూడా దీనిపైన సీరియస్గా ఉన్నారు. నిన్న ఇచ్చిన వివరణతో క్రమశిక్షణ కమిటీ కూడా సాటిస్ఫై కానట్టుగా తెలుస్తుంది. సో క్రమశిక్షణ కమిటీ కూడా అప్పీల్ చేయబోతున్నారు ఎమ్మెల్యేలు. కేవలం ఇది ఫార్మల్ రిప్లై మాత్రమే, ఒక ఫార్మల్ రిప్లైని మాత్రమే కొండా సురేఖ పంపించారు. కాబట్టి దీనిపైన మరింత లోతుగా చర్యలు తీసుకోవాలి, మరింత ఘాటు నిర్ణయం తీసుకోవాలి అనేది అయితే విజ్ఞప్తి చేయబోతున్నారు. సో ఇప్పుడైతే సిఎల్పి హాల్లో మీటింగ్ నడుస్తుంది. మరికొద్ది సేపట్లోనే మీటింగ్ తర్వాత సిఎల్పి ప్రెస్ మీట్ హాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లో పాల్గొనబోతున్నారు. సో కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖకి మద్దతిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అసలు కొండా వర్గం ఏం చెప్తోంది, ఎందుకు ఖండించలేదు అనైతే వీళ్ళు ఇప్పుడు భేటీ అవుతున్న ఎమ్మెల్యేలందరూ క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో కూడా మాజీ ఓఎస్డీ ఇష్యూ చూసాం, ఇప్పుడేమో ముఖ్యమంత్రిపై సుష్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చూసాం. సో సీరియస్ యాక్షన్ అనేది ఉండాలి అని ఇప్పుడు భేటీ అవుతున్న ఎమ్మెల్యేలు అంటున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు మాత్రం
కొండా సురేఖకి మద్దతు ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా? సిఎల్పి మీటింగ్ లో నారాజ్ గారు ప్రస్తుతం నాగరాజ్ కూడా కేఆర్ నాగరాజ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొదటిసారి రేవూరి ప్రకాష్ రెడ్డి పైన కొండా సుష్మిత వ్యాఖ్యలు చేసిన తర్వాత సిఎల్పికి చేరుకున్నారు. మొదట స్పందించింది కూడా కేఆర్ నాగరాజే. సో చెప్పండి సార్, నిన్న కొండా సురేఖ వివరణ ఇచ్చారు, మీరు సాటిస్ఫై అయ్యారా? దేని గురించి మీటింగ్? ఇప్పుడు పిలిచారు, కొండా సురేఖ నిన్న వివరణ ఇచ్చారు, ఆ వివరణ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఇంకా మేము చూడలేదు. డెఫినెట్గా చూశాక పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారంగా ముందుకు వెళ్తాం. ఇప్పుడు సిఎల్పిలో పిలిచారు, అక్కడ పోయినాక తెలిసిపోతుంది. హాస్యాస్పదంగా ఉంది, వారి అవివేకానికి వదిలిపెడతాం. అవును, ఇప్పుడు సిఎల్పిలో నిర్ణయం చెప్పండి. మంత్రిగా ఆమె కొనసాగుతా ఉన్నారు. డాక్టర్ కామెంట్ చేసినా కానీ ఆమె ఖండించాలి కదా, ఖండించకుండా అవి పర్సనల్ కామెంట్స్ అన్నాడని ఎట్లా చూస్తారు మీరు? అదే కదా, ఇప్పుడు సిఎల్పిలో పెద్దలు పిలిచారు, తప్పనిసరిగా వారి యొక్క తీర్మానం ప్రకారం ముందుకెళ్తామండి. థ్యాంక్ యూ. రైట్, ఇది వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. సిఎల్పిలో కొద్దిసేపట్లోనే మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మొదటి నుంచి కూడా కొండా సురేఖ ఇచ్చిన వివరణపై అయితే అటు ఎమ్మెల్యేలంతా కూడా కొంత అసహనంగానే ఉన్నారు. కనీసం చింతిస్తున్నామనే మాటను ప్రస్తావించకుండా రిప్లై ఇవ్వడం పైన ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపించింది. అటు రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా అదే చెప్పారు. రేవూరి ప్రకాష్ రెడ్డి టార్గెట్గానే ఈ మొత్తం వ్యవహారం అంతా నడిచింది కాబట్టి తను కూడా అదే చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో వివరాలన్నీ వెల్లడిస్తామని చెప్తున్నారు. కానీ నిన్నటి రిప్లై పైన మాత్రం ఈరోజు పూర్తి డీటెయిల్ డిస్కషన్ అంతా దాని మీదనే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం నిన్నటి ఇష్యూ మాత్రమే కాకుండా గతంలో కూడా అనేక వివాదాలు ఉన్న నేపథ్యంలో వాటిని కూడా ప్రస్తావించే ఛాన్స్ ఉందా? ఎమ్మెల్యేలు వాటిని కూడా తీసుకొచ్చి ముందు పెడతారా? వాటన్నిటిని కూడా గతంలో మాజీ ఓఎస్డీ ఇష్యూ కావచ్చు, సుష్మిత ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పదమైన వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు కొండా సురేఖ వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవి, ఇట్లా చాలా వివాదాలు ఉన్నాయి. సో వాటినన్నిటినీ కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ అన్నింటి మీద కూడా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పినప్పటికీ కూడా 1-2 అంశాల్లో కొంత కన్సిడరేషన్ ఉంటుంది. కాకపోతే ప్రతిసారి ఇదే రిపీట్ అవుతే పార్టీ కూడా కాపాడడం కష్టమనే భావనలోనే పీసీసీ కూడా ఉంది. సో ఇప్పుడు కూడా గతంలో జరిగిన చాలా అంశాలు, ఒక సినీ యాక్ట్రెస్ విషయంలో ఇబ్బంది పడింది పార్టీ అనే భావనలో పార్టీ ఉంది. దాంతోపాటుగా దాని తర్వాత కొండా సుష్మిత వ్యవహారం, మాజీ ఓఎస్డీ సుమంత్ను అరెస్ట్ చేసే క్రమంలో కొండా సురేఖ, కొండా సుష్మిత ప్రతిఘటించారు. డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్ళారు, మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్ళారు, మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళారు. సో ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా అప్పుడు సెటిల్ చేశారు, అప్పుడు సద్దుమణిగించారు. ఆ క్రమంలోనే కొండా సురేఖ అండ్ ఫ్యామిలీకి చాలా క్లియర్గా చెప్పారు, ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో పార్టీ డయాస్ల పైన మాట్లాడేటప్పుడు కేవలం పార్టీలో ఉన్న మంత్రిగా ఉన్న కొండా సురేఖ కొండా మురళి మాత్రమే మాట్లాడాలి, సుష్మిత ఇన్వాల్వ్ కావద్దని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ చెప్పారు, మీనాక్షి నటరాజన్ చెప్పారు. అయినా కూడా మళ్ళీ దాన్ని క్రాస్ చేస్తూ గీసుగొండ మీటింగ్లో మాట్లాడడం తర్వాత పార్టీ అయితే ఇది 3వసారి కనుక డెఫినెట్గా దీన్ని టోలరేట్ చేయొద్దు అనే అంశాన్ని పరిశీలించాలని అయితే ఎమ్మెల్యేలు చెప్పబోతున్నారు. సో ఓవరాల్గా గతంలో జరిగిన అనేక ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు పీసీసీ దృష్టిలో ఉన్నాయి, సీఎం దృష్టిలో ఉన్నాయి, మీనాక్షి నటరాజన్ దృష్టిలో ఉన్నాయి, ఏఐసీసీ దృష్టిలో ఉన్నాయి. సో వీళ్ళందరూ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి చర్యలకు ఇనిషియేట్ చేస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. సో ఇప్పుడు కూడా కొండా సురేఖ అంశంతో పాటుగా రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో చేసిన కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నింటిపైన కూడా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నారు. ప్రతి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రధానంగా దీనిపైనే చర్చించబోతున్నారు. కొండా సురేఖ వ్యవహారంలో రాజీనామా అయినా చేయాలి, లేకపోతే ఆమెను పదవి నుంచి అయినా తొలగించాలనే ఏకైక డిమాండ్తోనే ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కొండా సురేఖ కుటుంబానికి ఈరోజు 20-30 మంది ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు, ఆమెకి అగెయిన్స్ట్గా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో మరి కొండా వర్గం ఏమంటోంది? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కొండా సురేఖ కానీ, కొండా సుష్మిత కానీ, కొండా మురళి కానీ ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు. టీవీ9 కూడా వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేసింది. కేవలం ఫోన్లో మాత్రమే సుష్మిత అందుబాటులోకి వచ్చారు, కానీ తను ఏం మాట్లాడలేని ఇప్పుడు అనేది చెప్పారు. రిప్లై ఇచ్చిన తర్వాత కొండా సురేఖ మాట్లాడుతుంది అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఈరోజు ఈ మీటింగ్ తర్వాత
వాళ్ళు ఏమైనా మాట్లాడతారా, ఎమ్మెల్యేల రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, రేవూరు ప్రకాష్ రెడ్డి కానీ లేకపోతే కేఆర్ నాగరాజ్ కానీ ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళంతా నాయన్ రాజేందర్ రెడ్డి వాళ్ళ నైబర్హుడ్ ఎమ్మెల్యే, వరంగల్కి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళందరూ మాట్లాడే అవకాశం ఉంటుంది. కొండపైన టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత కొండా సురేఖ కానీ కొండా మురళి కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది అయితే చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేల నుంచి వస్తున్న ఏకైక డిమాండ్ ఇట్లాంటి వాళ్ళని పార్టీలో నుంచి పార్టీలో ఉంటే మాత్రం చాలా నష్టం జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో సో వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారు. ఇచ్చిన రిప్లేలో అది సాటిస్ఫాక్టరీగా లేదు కాబట్టి సో దానిపైన చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి, టీపీసీసీ చర్యలు తీసుకోవాలి అనేది అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలంతా. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో 20-30 మంది ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్కి హాజరవుతున్నారు. సో ఇదొక సెన్సేషన్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. వరుస వివాదాలకి కేంద్రంగా మారిన కొండా సురేఖకి కాంగ్రెస్ అనేకసార్లు అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అయినా సరే ఆమె తీరులో మార్పు రాకపోక ఇప్పుడు మొత్తం కుటుంబం వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కూతురు అనుచిత వ్యాఖ్యలు చేసినా ఖండించాల్సిన కనీస బాధ్యత లేదా అంటూ సూటిగా క్వశ్చన్ చేస్తున్నారు. సురేఖ నైతిక బాధ్యత తీసుకోవాల్సిందే అన్నట్టు ఇవాల్టి మీటింగ్లో ఎమ్మెల్యేలు చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. కొండా సుష్మిత సురేఖ తీరుతో కాంగ్రెస్లో కొత్త మొదలైంది. సురేఖ వివరణపై సంతృప్తి చెందలేదు కాంగ్రెస్ పార్టీ. సుష్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని చెప్తున్నారు సురేఖ. కూతురు వ్యాఖ్యల్ని కనీసం ఖండించలేదు సురేఖ. ఈ తీరుపైనే అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి, టీపీసీసీ నుంచి హైకమాండ్ వరకు అంతా సీరియస్ గా ఉన్నారు. ఏ మాత్రం ఉపేక్షించేది లేదు అన్నట్టుగా కాంగ్రెస్ లో స్పష్టమైన సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. గీత దాటితే చర్యలు తీసుకోవటం ఖాయం అన్నట్టుగా హింట్స్ అందుతున్నట్లుగా మనకి అర్థమవుతోంది.